నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ మనకు పశ్చిమ ఆసియా అంటే మధ్య ప్రాచ్య దేశాల వ్యూహాత్మక చదరంగం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ముస్లిం దేశాలన్నీ ఒకే తాటిపై ఉంటాయని, వారి మధ్య ఐక్యత అజేయమని ప్రపంచం నమ్ముతుంది. కానీ ఆ నమ్మకాల వెనుక ఉన్న అసలు రంగు ఇప్పుడు బయటపడింది. తెర వెనుక నడుస్తున్న అంతర్జాతీయ కుట్రలు, జాతుల వైరాగ్యం, తెగల మధ్య ఘర్షణలు గల్ఫ్ గడ్డను నేడు కుదిపేస్తున్నాయి. ఒకప్పుడు అరబ్ దేశాలకు శ్రామిక శక్తిగా వెళ్ళిన పాకిస్తానీయులు ఇప్పుడు అదే గల్ఫ్ సామ్రాజ్యం నుండి దొంగల్లా, యుద్ధ ఖైదీల్లా చేతులకు సంకెళ్లతో నెట్టివేయబడుతున్నారు. అసలు గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతుంది? భిక్షాటన ముసుగులో సాగిన ఆ అంతర్జాతీయ గూఢచర్య ఏంటి? మరి ఇరాన్ వేసిన బాంబుల వెనుక పాకిస్తాన్ పౌరుల పాత్ర ఎంత? యూఏఈ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. దుబాయ్, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయాలు సాధారణంగా అక్కడికి వెళ్ళే విదేశీయులకు ఘన స్వాగతం పలుకుతాయి. కానీ గత కొద్ది రోజులుగా అక్కడ దృశ్యాలు పూర్తిగా మారిపోయాయి. వందలాది మంది పాకిస్తాన్ పౌరుల చేతులకు సంకెళ్లతో తలదించుకుని కన్నీళ్లతో విమానాలు ఎక్కుతున్నారు. నేరగాళ్లను తోసేసినట్టు యూఏఈ భద్రతా బలగాలు వారిని దేశం దాటిస్తున్నాయి. ఇంకోసారి ఈ గడ్డపై అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాయి కూడా. తమ పౌరులను ఇంత దారుణంగా తరిమేస్తుంటే ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ పాలకులు మాత్రం నోరు మెదపటం లేదు. కనీసం నిరసన కూడా తెలపలేకపోతున్నారు. ఒక సార్వభౌమ దేశానికి ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. అయితే యూఏఈ ఇంత కఠినంగా మారడం వెనుక ఒక నమ్మక ద్రోహం దాగుంది. ఒక భారీ అంతర్జాతీయ కుట్ర కూడా ఉంది. సరిగ్గా గమనిస్తే మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల కదలికలు మరియు వ్యూహాత్మక యుద్ధ క్షేత్రాల ఏర్పాటుకు యూఏఈ రహస్యంగా అనుమతించింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ సైనిక రహస్యం ఒక్కసారిగా లీక్ అయింది. యూఏఈ దేశంలో నివసిస్తున్న పాకిస్తాన్కు చెందిన షియా ముస్లింల్లోని కొందరు తీవ్రవాద శక్తులు ఈ కీలక సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వానికి చేరవేసినట్టు అరబ్ నిఘా వర్గాలు గుర్తించాయి. మరి ఈ సమాచారంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఇరాన్ యూఏఈ, ఖతార్, కువైట్ దేశాలపై ఊహించని విధంగా డ్రోన్లు, బాంబుల వర్షాలు కురిపించింది. మరి దశాబ్దాల పాటు రక్తం చిందించి చెమటోడ్చి నిర్మించుకున్న భారీ ఆయిల్ రిఫైనరీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇరాన్ బాంబు దాడుల్లో బూడిదయ్యాయి. మరి ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయా దేశాలకు మరో దశాబ్దం పడుతుంది. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కోలుకోలేని దెబ్బతీసిన ఈ అంతర్గత శత్రువుపై యూఏఈ ఇప్పుడు పడగ విప్పింది. యూఏఈ అంతర్గత విచారణలో తేలిన నిజాలు గల్ఫ్ పాలకులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ విధ్వంసానికి సూత్రధారులు, పాత్రధారులు అంతా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారేనని తేలిపోయింది. మరి దీంతో రంగంలోకి దిగిన యూఏఈ నిఘా సంస్థలు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఇప్పటికే 15,000 మందికి పైగా పాకిస్తానీ షియా ముస్లింలు గుర్తించి దేశం నుంచి వెళ్ళగొట్టారు. కేవలం పాకిస్తానే కాదు, ఇతర దేశాలకు చెందిన అనుమానిత షియా గ్రూపులపై కూడా నిఘా పెట్టారు. అంతటితో ఈ వేట ఆగడం లేదు. తదుపరి దశలో సున్నీ ముస్లింలు కూడా కఠినంగా వడపోసి దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రతి ఒక్కరిని పంపించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. కానీ ఈ వ్యవహారం అత్యంత ఉత్కంఠభరితమైన సంచలన కోణం మరొకటి ఉంది. ఇక గల్ఫ్ దేశాల్లో భిక్షాటన నిషేధం అయినప్పటికీ పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో పేద ప్రజలు భిక్షగాల రూపంలో విజిట్ వీసాలపై ఇక్కడికి చేరుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే ఈ భిక్షగాళ్ల ముఠాలను ఇరాన్ అనుకూల శక్తులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. ఇక వీధుల వెంట తిరుగుతూ భిక్షం అడుక్కునే నెపంతో యూఏఈ సైనిక స్థావరాలు, ఆయిల్ డిపోల రహస్యాలను, లొకేషన్లను ఈ బిచ్చగాళ్ళు సేకరించారు. కేవలం కొన్ని వందల దిరామ్స్ కోసం దేశ భద్రతను ఇరాన్కు తాకట్టు పెట్టారు.
ఈ నిగూఢ నెట్వర్క్ బయటపడడంతో గల్ఫ్ దేశాలు ఇప్పుడు బగ్గుమంటున్నాయి. వెంటనే రంగంలోకి దిగి పాకిస్తానీ మూలాలున్న భిక్షగాళ్ళందరినీ విచారణ గదుల్లోకి నెట్టారు. అరబ్ దేశాలన్నీ ఏకమై అన్ని దేశాల బిచ్చగాలను గుర్తించి బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్నారు కూడా. మరి గల్ఫ్ గడ్డపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించడానికి ఈ భిక్షగాళ్ళ నెట్వర్కే ప్రధాన కారణమనే అనుమానాలు ఇప్పుడు 100% బలపడ్డాయి. ఇక ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని పైకి చెప్పుకునే దేశాల మధ్య అంతర్గతంగా నడుస్తున్న అధికార కాంక్ష, నమ్మక ద్రోహం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో, సొంత దేశంలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి అక్కడ తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టిన కొందరి స్వార్థం వల్ల ఇవాళ లక్షలాది మంది సాధారణ పాకిస్తానీయుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు గల్ఫ్ నుంచి వచ్చే విదేశీ మారక ద్రవ్యమే ప్రధాన ఆధారం. మరి ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసుకుపోతుంటే పాక్ పాలకులు చేష్టలుడికి చూస్తున్నారు. భౌగోళిక రాజకీయాల్లో నమ్మక ద్రోహానికి తావు లేదని, దేశ భద్రత విషయంలో ఎంతటి మిత్రుడినైనా క్షమించేది లేదని యుఏఈ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం నిరూపిస్తుంది. ఇది గల్ఫ్ చరిత్రలోనే ఒక సంచలన అధ్యాయంగా మారుస్తున్నది. మరి రానున్న కాలంలో దీని ప్రభావం ఎలా ఉండిపోతుందన్నది సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.